గయ్యాలి అత్త పార్ట్ 2. ఏంట్రా, నేను నిన్ను పిల్లప్పటి నుంచి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే నువ్విచ్చే మర్యాద నాకు ఇంతేనరా? ఇలాగేనరా చేసేది? అమ్మా, నీ మర్యాద నేను ఎప్పుడూ పోగొట్టలేదు. నీకు తగ్గకూడనే నేను తీసుకొచ్చాను. నీకు ఇష్టమైతే చెప్పు, లేకపోతే ఇంటి నుండి వెళ్ళిపోదాము. అదేంట్రా అలా అంటున్నావు? నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటానురా? వెళ్ళండి ఇంకా ఇంట్లోకి. అత్తయ్య, నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. నేను నిన్నెప్పుడు క్షమించలేనే. అప్పట్లో అమ్మగారు అని పిలిచేదానివి, ఇప్పుడు అత్తయ్య అని పిలుస్తున్నావు. నిన్ను చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపో. పిచ్చుక పిల్ల అన్ని పనులు చేస్తూ చాలా బాధతో ఉంటుంది. ఒసే కోడలా, బయటికెళ్ళి ఆహారం తీసుకురాకు. ఇప్పుడు మనం తినాలంటే ఆహారం కావాలి కదా, వెళ్ళు. ఏంటత్తయ్య, బయట చాలా మంచు కురుస్తుంది అత్తయ్య. ఎలా వెళ్ళాలి అత్తయ్య? నేను వెళ్తే అక్కడే పడిపోతాను. నువ్వు ఇప్పుడు ఆహారంకి వెళ్ళకపోతే నీ కడుపు ఎలా నిండుతుందని నువ్వు వెళ్తేనే కదా. పాపం తను ఆ చలికే వెళ్తూ వెళ్తూ ఆహారం కోసం వెతుకుతూ ఆ చలిలో ఏ ఆహారం కనిపించలేదు. కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడికి చిన్ను వచ్చి ఇంటికి తీసుకువెళ్తాడు. ఎందుకు నువ్వు ఇంత చలికి బయటికి వెళ్ళావు? నీకు ఎవరు చెప్పారు బయటికి వెళ్ళమని? నీకు ఏమన్నా అవుతే నేనేం చేయాలి అప్పుడు? నిన్ను ఎవరు వెళ్ళమని చెప్పారు? అదేం లేదులేండి, అత్తయ్య గారే నన్ను ఆహారం తీసుకురావాలని పంపించారు. అత్తయ్య గారి తప్పేమీ లేదులేండి. ఏంటమ్మా, తనను బయటికి పంపించావు ఆహారం తీసుకురావాలని? నేనున్నాను కదా తెచ్చేందుకు. తనను ఎందుకు పంపించావు నువ్వు అసలు? రోజు నువ్వు కష్టపడి పనిచేసి ఆహారం తెస్తున్నావు కదా, అందుకేరా ఈరోజు తనను పంపించాను. అది కాదమ్మా, నీకు తన మీద కోపం ఉంటే చెప్పు, మేము ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము. ఒరేయ్, ఎందుకురా అంత మాట అంటావు? నువ్వు లేకపోతే నేను ఎలా బతకాలిరా? దయచేసి ఇంటి నుంచి వెళ్ళకండిరా. ఏమండి, అత్తయ్య తప్పేమీ లేదులేండి. ఈ అత్తయ్యను క్షమించండి. మీరు కష్టపడుతుంటేనే కదా నన్ను పంపించారు. చూడమ్మా, ఇలాంటి కోడలు నీకు ఎక్కడైనా దొరుకుతుందా? నీ గురించి మంచే చెబుతుంది. తనను క్షమించమ్మా. అమ్మా కోడలా, నిన్ను ఎంత బాధ పెట్టినా నా గురించి మంచి చెబుతున్నావు. నన్ను క్షమించమ్మా.